శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాజధర్మం. ఆకస్మికంగా జరుగు ప్రకృతి విపరీతాలు, ఉత్పాతాలు, వీణ్య అద్భుతాలు, ఆశ్చర్యకరములకు అసాధారణ సంఘటనలు అని వ్యవహరిస్తారు. ఇవి భౌమములు, భూమితో సంబంధించినవి; అంతరిక్షములు, అంతరిక్షంతో సంబంధించినవి; దివ్యములు, నక్షత్ర గ్రహాది జ్యోతిర్గోళాలతో సంబంధించినవి అని మూడు విధములు. కేశవ. దివ్యములు, అంతరిక్షములు, భౌమములు మూడు విధములకు మహోత్పాతములతో ఏవేవి సంభవించినప్పుడు ఏ శాంతులు జరుపవలనని శాస్త్రం విధిస్తున్నదో తెలియవేడదనన్న మత్స్యుడు మనవుతో ఇట్లనెను. నేను ఇక మీదట వివిధములకు అద్భుతములను, ఉత్పాతములను సంభవించినప్పుడు విశేషించి భౌమాంతరిక్ష దివ్యములనబడు ఇవి సంభవించినప్పుడును ఏ శాంతి విధించబడిందో తెలిపెదను వినము. పరులను జయించి వారి సంపదలు తాను అందగోరువాడు, పరుల కంటే తాను అధికుడుగా ఉండగోరువాడు, ఇతరులు తన విషయాన తన రాజ్య విషయాన్ని చేసిన అపచార క్రియలకు పాత్రుడైన వాడు, శత్రువులను నశింపచేయదలిచిన వాడును, మహాభయములు సంప్రాప్తించిన వాడును జరపవలసిన శాంతికి అభయాశాంతి అని పేరు. ఇది అంతరిక్షోత్పాతములను శమింపచేయున్నది. రాజయక్ష్మి వ్యాధిచే బాధలు పడువాడు, గాయాలతో బాధనందుచు కృషించిన వాడు, యజ్ఞములను ఆచరింపగోరువాడు, సౌమ్యాశాంతిని ఆచరించుట ప్రశస్తం. భూకంపాలు, అన్నపు కొరత, అతివృష్టి, అనావృష్టి, మిడతల భయం, పిచ్చివాండ్ర వలన, దొంగల వలన ఉపద్రవాలు కలిగినచో వైష్ణవీ శాంతి చేయవలను. పశునర మరణం, భూతాదాహము సంభవిస్తే రౌద్రీ శాంతి అగును. వేదనాశం, నాస్తిక వృద్ధి, అపూజ్యులను పూజించుట జరుగునప్పుడు బ్రాహ్మీ శాంతి ఉచితం. రాజ్యాభిషేక సమయమందు పరచక్ర భయం కలుగునప్పుడు, స్వరాష్ట్రాన కల్లోలం ఏర్పడినప్పుడు, శత్రు వదార్థమును రౌద్రీ శాంతి చేయవలను. 3 దినాలకు అధిక కాలం రూక్షమును సర్వప్రాణులకు సహింపరానిది ఒక గాలి వీచుచున్నప్పుడు, వాతవ్యాధులు చెలరేగినప్పుడు వాయవ్య శాంతి చేయాలి. అనావృష్టి, భయ, వృష్టి, వికార, జలాశయ వికారములు కలుగునప్పుడు వారణి శాంతి జరపాలి. శాపభయం కలుగుచో భార్గవీ శాంతి, ప్రసవములందు విపరీతము సంభవించును ప్రాజాపత్య శాంతి, ఉపసర్గ వికృతి సంభవిస్తే త్వాష్ట్రీ శాంతి, బాలుర క్షేమానికై కౌమారీ శాంతి, అగ్నివైకృతం జరిగినప్పుడు ఆజ్ఞాభంగములు, భృత్య నాశాధికం జరిగినప్పుడు ఆగ్నేయీ శాంతి జరపాలి. అశ్వములకు వికృతి ఏర్పడినప్పుడు అవి శమించుటకై గాంధర్వీ శాంతి, గజముల యందు వికృతి ఏర్పడితే అది శమించుటకు రాజ్యమును వృద్ధి నందించుకొని కోరినప్పుడు అంగీరస శాంతి, పిశాచాది భయం శాంతించుటకై నైరుతి శాంతియు, అపమృత్యు భయమును దాన్ని సూచించే దుస్వప్నాలను నరక భయం సంభవించినప్పుడు యామ్నా శాంతి, ధననాశమందు కౌబేరీ శాంతియు, వృక్షములందును ధనము నందును వైకృతం ఏర్పడినప్పుడు భూమిని అధికంగా కోరినప్పుడు పార్థివీ శాంతియు, పగలు కాని రాత్రి యందు కాని మొదటి జామునకు హస్త, స్వాతి, చిత్త, పునర్వసు, అశ్విని, ఉత్తర, ఫల్గుని, మృగశిర నక్షత్రములందును ఉత్పాతములు సంభవిస్తే వాయువ్య శాంతిని, దినరాత్రి ద్వితీయ యామమందు పుష్యమి, కృత్తిక, విశాఖ, మఖ, భరణి నక్షత్రములందు ఉత్పాతములు సంభవిస్తే ఆగ్నేయ శాంతిని, పగటి యందు కాని రాత్రి యందు కాని 3వ జామునకు రోహిణి, శ్రవణం, ఉత్తరాభాద్ర, ధనిష్ట, జ్యేష్ఠ, అనురాధ ఈ నక్షత్రములందు ఉత్పాతములు సంభవిస్తే ఐంద్రియ శాంతిని, పగటి యందు కాని రాత్రి యందు కాని 4వ ఆర్ద్ర, ఉత్తరాభాద్ర, శతభిషం, మూల ఈ నక్షత్రాలందు ఉత్పాతములు సంభవిస్తే వారణి శాంతిని జరపవలను. రవి మండలపు అంచుల యందు ఉత్పాత నిమిత్తములు కనబడినచో 2 శాంతులు జరపవలను. నిమిత్తములు కనబడినప్పుడు మాత్రమే శాంతి జరపాలి. కవచములు, శిరస్త్రాణములు మొదలగు రక్షణ సాధనాలు ధరించిన వీరునికి యుద్ధమున బాణపు దెబ్బలు తగులనట్టే ధర్మాత్ములై ఆవశ్యకములైన శాంతులు జరుపుకొనుచుండు రాజుల రాజ్యములందు ఉత్పాతములు, భయములను, పీడలు ఉండవు. దేవా, అద్భుతములు కనబడినచో వాని వల్ల కలుగు ఫలమును, వానికి జరపవలసిన శాంతిని నాకు బాగుగా తెలియనట్లు లెస్సగా ప్రవచించము. ఏలైనా నీవు ఆయా విషయములను బాగుగా చెప్పగలవారిలో ఉత్తముడవు అన్న మనవుకు మత్స్యరూపుడకు జనార్దనుడు ఇట్లు చెప్పెను. ఈ విషయాన సర్వధర్మతత్వవేత్తల్లో ఉత్తముడగు మహాతపస్వి వృద్ధ గర్గుడు అత్రికి చెప్పిన దాన్నే నీకు తెలుపెదను. మణిరాజా, పూర్వం సరస్వతి నదీ ప్రవాహ తీరాన లెస్సగా కూర్చుండిన మునిజన ప్రియుడగు గర్గుని మహాతేజస్వియగు అత్రి ఇట్లు అడిగను. సర్వజ్ఞోత్తముడవగు గర్గ, జనులో, నగరంలో, రాజులో నశించుటకు పూర్వరూపములో ఏవియో నాకు చెప్పుము అన్న గర్గుడిట్లను. జనుల అపచారం చే దేవతలు ఆగ్రహింతురు, దానిచే ఉపద్రవాలు జరుగును. నిమిత్తాలు, దివ్యాలు, అంతరిక్షంలో, భౌమములని 3 విధములు. గ్రహ నక్షత్రముల యందు కనబడు వికృతి దివ్యం. ఉల్కలు పడుట, దిక్కులు మండినట్టు కనబడుట గంధర్వ నగరములో, వికృతములకు వానలు ఈ మొదలగునవి అంతరిక్షంలో. భూమిపై ఉండు చర స్థిర ప్రాణి పదార్థ జాతి మందు
కనబడు వికారములు భౌమములు. భూకంపములు జలాశయంలో వికారము కూడా భౌమమే. భౌమాద్భుతముల వల్ల కలుగు ఫలం అల్పం, అదియు త్వరగా కలగదు. అభ్రజ నిమిత్తములు మధ్యమం ఫలమిచ్చును, అదియు శాంతులచే శమించును. ఇది కాక దివ్యాద్భుతములు కనబడిన 7 దినాలకులోగా శుభకరముగా వికృతులు లేని వాన కురిస్తే ఆ అద్భుతం దుష్ఫలితాలు ఇయ్యజాలదు. దివ్యాద్భుతాలకు శాంతి జరుపునిదే దాని దుష్ఫలం శమించదు. దానిచే అది కనబడిన 3 సంవత్సరాలకు లోగా రాజుకో ప్రజలకో పురద్వారమందో రాజపురోహితునికో రాజపుత్రులకో కోసమునకో వాహనాలకో హాని సంభవించును. ఋతు స్వభావం అనుసరించి కనబడు అద్భుతాలు కొన్ని కలవు, అందు శుభములైనవి తెలుపదను వినము. వసంత ఋతువున పిడుగులు పడట, భూకంపాలు, సంధ్యలయందలి ఉరుములు, పరివేశములు, ధూళి ధూమ వ్యాప్తి, అర్కోదయ అస్తమయాలు, ఎర్రగా ఉండుట, చెట్ల నుండి నూనెలు జిగురులు కారుట, చెట్లు అధికంగా కాయట, పండ్లు పండుట, గోపక్షి మధు వృద్ధి ఇవి శుభావహములు. గ్రీష్మ ఋతువున అగ్ని లేక మంటలు, భూమి వృద్ధలగుట, గాలి ధూళి దుమారం, సంధ్యాకాంతులు తారలు, పూరేకుల కాంతితో కనబడట, ఆకాశం కల్లోలిత సముద్రం వలె కనబడట, జలాశయాల యందలి నీరు ఎండుట ఇవి శుభావహములు. వర్ష ఋతువందు ఇంద్రధనుసులు, పరివేశములు, మెరపలు, ఉల్కలు అధికమగుట, కొమ్ములు గల ప్రాణులను పందులను వణుకుటయు, ఒడలు పొరలించుకొంటయు, ఉత్సాహంతో ధ్వనులు చేయుటయు, భూమి ఉబ్బుట, పెళ్ళలు విరిగిపడుట, నదులందును బావులందును చెలములందును చెరువులందును సరస్సులందును నీరు అధికంగా కదిలి ఆడుటయు, వస్తువులు నీటిపై తేలియాటయు, కొట్టుకొని పోవుచుండుటయు శుభములు. హేమంత ఋతువునందు చల్లని గాలులు, మంచు అధికమగుట, మృగములు పక్షులు గట్టిగా ధ్వని చేయుట, రక్షోభూత పిశాచములు కనబడట, అమానుష వాక్కు వినబడట, దిక్కులు ఆకాశమున పర్వతాలు ధూమాంధకార వ్యాప్తములగుట, వనపర్వతముల ఆకాశంతో కలిసినట్లు కనబడట, సూర్యోదయ అస్తమయాలు ఎక్కువ భేదంతో వ్యత్యాసంతో కనబడట ఇవి శుభావహములు. శరదృతువందు దేవస్త్రీ గంధర్వ రూపములను, విమానములను మొదలగు అద్భుతాలు ఆకాశాన కనబడట, గ్రహ నక్షత్రతారులు అధికముగా కనబడట, అమానుష వాక్కు వినబడట, వనములందును పర్వత సానువులందును గీత వాదిత్ర ధ్వనులు వినబడట, సస్యవృద్ధి రసోత్పత్తి ఇవి శుభకరములు. శిశిర ఋతువందు హిమపాతంతో పెనుగాలులు వికృత రూపములు కనబడట, ఆకాశం కాటుక వలె నల్లనే కనబడట, పింజర వర్ణంతో ఉల్కలు తారలు రాలుట, మానవ స్త్రీల యందును గోవులు మేకలు అశ్వములు జింకలు పక్షులు వీణియందును విచిత్ర గర్భోత్పత్తి, పత్రాంకుర లతల యందు వింత మార్పులు శుభకరములు. ఇట్టి ఋతు స్వభావానికి విరుద్ధమగు అద్భుతాలు కనబడితే వెంటనే శీఘ్రంగా రాజువీని అశుభ ఫలమును శమింపజేయి శాంతిని జరిపించవలెను. ఓం శాంతి శాంతి శాంతి.